హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. మేము ఉగూద్ అనే బాలీలో వెళ్ళాం కదా, ఆ ప్లేస్కి. అక్కడ రైస్ వ్యాలీ ఉంది. అదే ప్లేస్లో రైస్ వ్యాలీకి వెళ్ళాము. అక్కడ చాలా మటుకు రైసే పండిస్తున్నారు అక్కడ ప్రజలంతా, చాలా మటుకు. ఆ రైస్ వ్యాలీ పక్కన హోటల్స్ కూడా పెట్టుకొని వాళ్ళు మంచిగా, చాలా బాగుంది. అంతా పచ్చదనం అండి, కొబ్బరి చెట్లు ఎక్కువ అక్కడ. ఇవి కొబ్బరికాయలు అయితే చాలా ఉన్నాయండి, కొబ్బరి బొండాలు అవన్నీ. చూడండి, ఇక్కడ రైస్ ఏమో మంచిగా కట్ చేయడానికి రెడీగా ఉంది. ఇంకా వేరే ప్లేస్లో కూడా చూసాం మేము. చూడండి ఇది. దాని తర్వాత రైస్ వ్యాలీ నుంచి మేము బర్డ్ పార్క్కి వెళ్ళాము. ఈ బర్డ్ విన్యాసాలు చూసి మేమైతే చాలా బాగా అనిపించింది. అది ఎట్లా అంటే మనం చెప్పినట్టుగా దాన్ని ప్రాక్టీస్ చేయించినట్టుగా తిప్పుతూ ఉంది. చూడండి ఎంత బాగా తిప్పుతుందో అసలు. మనం ఇట్లా ఏదన్నా అనగానే మళ్ళీ తిప్పుతుంది మనుషులను చూసి. అది చాలా ట్రైనింగ్ అయిపోయింది. అన్ని బర్డ్స్ అట్లా ట్రైన్ చేశారు అక్కడ. ఇంకా ప్యారెట్స్ అయితే చాలా వెరైటీ కలర్లు వెరైటీ ఉన్నాయండి. మా పిల్లలు అట్లా చేతుల మీద పెట్టుకొని అట్లా ఫోటో తీసుకున్నారు. చూడండి, అవి మనుషులను ఏమీ అనట్లేదు, మంచిగా చేయి పెడితే దాని మీద నిల్చుంటాయి. అట్లా మనకి ఏమీ ఇట్లా వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు ఆ పార్కులో, వాళ్ళే అట్లా పెట్టిస్తున్నారు. చూడండి, చాలా వెరైటీ కలర్స్, మంచి ఎన్ని రకాల ప్యారెట్స్ మనం ఎక్కడ చూడలేమో అనిపిస్తుంది. అంటే అది మొత్తం బర్డ్ పార్క్ అన్నమాట. వెరైటీ బర్డ్స్ ఉన్నాయి. ఇవి చూడండి, దీని కలర్ ఎంత బాగుందో. మా మనవడు చూడండి ఎట్లా పెట్టుకున్నాడు. ఇక్కడ ఇదొకటి, ఇంకా అన్నీ చూసుకుంటూ ఇక్కడ ఒకటి. అన్ని ప్యారెట్స్ ఎక్కువ వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ మంచి గ్రీన్, అదేమో అక్కడ విన్యాసాలు చేస్తుంది, ఇదేమో ఇక్కడ ఏదో చేసుకుంటా ఉంది. మనతోటి సంబంధం లేదన్నట్టు మనుషులు రాగానే ఇంకెక్కువ చేస్తుంది అది. చూసిందా, ఇదేమో గ్రీన్గా ఉంది మంచిగా. ఇక్కడేమో వైట్ది. ఇంకా కొన్నేమో క్లోజ్గా ఉండి, అట్లా గ్రిల్ ఉండి క్లోజ్గా ఉండి దాంట్లో ఉంచారు. అక్కడ చూడండి పైన ఎల్లో ఇష్యూగా ఎంత బాగుందో. ఎల్లో ఆరెంజ్ మంచి కలర్ అది. అసలు ఇంత కలర్ఫుల్గా మనం ఇక్కడ మన దగ్గర అయితే కనిపించమనిపిస్తుంది. ఇక్కడ బర్డ్స్ అన్ని పేర్లు ఏవో రాశారు, కానీ కొన్ని చేయలేకపోయినాము. క్లోజప్లో నుంచి దాన్ని క్యాప్చర్ చేయలేకపోయినాము. దానికి సంబంధించిన బర్డ్ ఇక్కడ లోపల కనిపిస్తుంది. చూసిండ్రా, గ్రిల్ ఉంది దానికి, వాటికి కొన్నిటికి ఈ బర్డ్ అన్నమాట. ఇంకా అన్నీ చాలా పెద్దగానే ఉంది ఇది పార్క్, బర్డ్ పార్క్. ఇంక ఇందులో అండి గుడ్లగూబ అంటారు కదా దీన్ని, ఇది చాలా పెద్దగా ఉంది. అది చూడండి, క్లోజప్లో చూస్తే ఎట్లా ఉందో అది. ఇక్కడేమో చిన్న వాటర్ ఫౌంటైన్ పెట్టారు. ఈ ఇంకొక రైస్ వ్యాలీ ఇది. ఇంకో దాని పక్కనే ఉంటే దానికి వచ్చాము. అక్కడ రెస్టారెంట్ ఉంది. మేము లంచ్ టైం అనగానే అక్కడికి వచ్చేసాము. అక్కడే లంచ్ చేసాము మేము. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. చూడడానికి అయితే చాలా బాగుందండి. చాలా వస్తున్నారు, టూరిస్ట్ ప్లేస్, టూరిస్టులు బాగా వస్తున్నారు. వాళ్ళకి ఇంకా అదే వాళ్ళ ఇన్కమ్ అనిపిస్తుంది. ఇంకా అన్నీ అరటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇవి చాలా ఉన్నాయి నేను గమనించింది అయితే. అక్కడక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. మేము వేరే ఒక టెంపుల్కి వెళ్ళాము, అక్కడైతే ఉండే. ఇట్లా పక్కకే మనమంతా ఇట్లా చూసుకుంటూ మనం ఎంజాయ్ చేసుకుంటూ ప్రకృతిని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇంకా మా వాళ్ళంతా ఇక్కడ రెస్టారెంట్లో కూర్చొని మేము లంచ్కి ఆర్డర్ చేసాము. ఇట్లా కూర్చుంటున్నాం అన్నమాట. ఇదేమో అది లంచ్ అయిపోయిన తర్వాత మంకీ పార్క్ వచ్చాం. ఇది మంకీ ఫారెస్ట్ అంట. ఇంకా ఆ ఫారెస్ట్లో వేరే జంతువులు ఏవీ లేవండి. అది
పెద్దగానే ఉంది. వాటికన్నీ స్వీట్ పొటాటోస్ అన్నీ కట్ చేసి పోసారు. ఇంకా మొక్కజొన్నలు. మా పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. మా మంకీ ఫారెస్ట్ ట్రిప్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్